డొనాల్డ్ ట్రంప్ సుంకాల డెడ్ లైన్ ముంచుకొస్తుంది. ఆగస్టు 27 నుంచి భారత్ ఎగుమతులపై మరో 25% సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. భారత్తో చర్చలు లేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పాడు. నిన్న మొన్నటి వరకు ట్రంప్ పై సుంకాలపై భారత్ సైలెంట్ గానే ఉంది. ఎప్పుడైతే రష్యా చమురుపై 25% సెకండరీ టారిఫ్స్ ను ట్రంప్ ప్రకటించాడో అప్పటి నుంచి భారత్ మౌనాన్ని వీడింది. నిన్న మొన్నటి వరకు సుంకాలపై పరోక్షంగా భారత్ విమర్శలు గుప్పించింది. ఇప్పుడు నేరుగా అటాక్ చేస్తుంది. భారత వస్తువులను కొంటే కొనండి, లేదంటూ జైశంకర్ డైరెక్ట్ అటాక్ చేశాడు. మిమ్మల్ని కొనమని ఎవడు బలవంతం చేశాడంటూ ట్రంప్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. అమెరికా భారత్ ట్రేడ్ చర్చలు ఇక లేనట్టేనా? ట్రంప్ భారత్ పై మరిన్ని సుంకాలను విధిస్తాడా? ట్రంప్ సుంకాలపై భారత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ పై భారత్ యాక్షన్ ఏంటి? ట్రంప్ పై జైశంకర్ నేరుగా అటాక్ చేశాడా? సుంకాలపై ట్రంప్ యూటర్న్ తీసుకుంటాడా? భారత్తో వాణిజ్య చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలుపులు మూసేశాడు. ఆగస్టు 25 తర్వాత చర్చలకు భారత్ అమెరికా అధికారులు రారన్నమాట. ఆగస్టు 27 నుంచి భారత్పై మరో 25% సుంకాలు అమల్లోకి వస్తాయి. అంటే అమెరికాకు ఎగుమతి చేసే భారత వస్తువులపై మొత్తం 50% సుంకాలు అమలవుతాయి. ఈ సుంకాల ప్రభావం పెద్దగా ఉండదని అధికార పార్టీ బీజేపీ నాయకులు చెబుతున్నారు. జీఎస్టీ తగ్గిస్తే దేశీయంగా వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తోంది. కానీ భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికాలో కస్టమర్లకు భారతీయ వస్తువులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఉదాహరణకు అమెరికాలో $10 లభించే భారతీయ వస్తువు ఇక ముందు $15 పలుకుతుంది. దీంతో భారతీయ ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారత వస్తువుల ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి అమెరికా కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవచ్చు. భారత్ కంటే తక్కువ ధరకి లభించే ఇతర దేశాల వస్తువుల్ని ఎంచుకునే అవకాశం ఉంది. నిజానికి యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై ఒత్తిడి తేవడానికి భారత్పై ఆంక్షలను ట్రంప్ విధించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవెట్ తెలిపింది. మరిన్ని చర్యలకు కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నట్టు వివరించింది. నిజానికి ఇప్పటివరకు భారత్పై అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ట్రంప్ విధించింది కేవలం సుంకాలు మాత్రమే. అందులో సెకండరీ సుంకాలు 25% ఉన్నాయి. నిజానికి రష్యన్ చమురు భారత్ అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని రేపుతోంది. ట్రంప్ సుంకాల తీరు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుంది. భారత చర్యలు అమెరికాకు నచ్చలేదంటూ ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ ఆరోపించాడు. రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేయడం అమెరికాకు ఇష్టం లేదన్నాడు. రష్యా నుంచి ఆయుధాలు కొనడం అంటే అమెరికాకు అసహనం కలిగించడమేనని ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఇష్టపడితే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని లుట్నిక్ చెప్పాడు. దీంతో భారత్పై అమెరికా విధించిన సుంకాలకు అసలు కారణమేమిటో స్పష్టంగా తెలిసిపోయింది. బ్రిక్స్ కూటమిలో కూడా భారత్ భాగస్వామిగా ఉందని, ఈ చర్య డాలర్ ఆధిపత్యాన్ని బలహీనపరిచేదే అని హోవర్డ్ విమర్శించాడు. ఇవి అమెరికా స్నేహానికి వ్యతిరేక అంశాలుగా పేర్కొన్నాడు. ఇవి మిత్ర దేశాలు అనుసరించే వ్యూహాలు కావని, అమెరికన్లను ఇబ్బంది పెట్టే చర్యలని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి మండిపడ్డాడు. వాణిజ్య చర్చల్లో భారత్ మొండిగా వ్యవహరించిందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించాడు. పుతిన్ కస్టమర్లను తొక్కేయడమే తమ లక్ష్యమని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం భారత్పై కడుపు మంటను ప్రదర్శించాడు. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా భారత్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రష్యా దూకుణ్ణి అడ్డుకునేందుకే సెకండరీ టారిఫ్లు విధించినట్టు స్పష్టం చేశాడు. భారత్పై ట్రంప్ సహాయకులు నిత్యం ఆరోపణలు చేస్తున్నారు. రోజుకొకరు మీడియా ముందుకొచ్చి చూశారా భారత్ ఎంత పని చేసింది అంటూ విమర్శిస్తున్నారు. అయితే అమెరికా విమర్శలను, ఆరోపణల్ని మొదట్లో భారత్ లైట్ తీసుకుంది. ఎందుకంటే ఆ దేశంతో భారత్ వాణిజ్య చర్చలు జరుపుతోంది. చర్చలు జరిగే సమయంలో ఇలాంటి విమర్శలు చేయరాదన్న ఇంగిత జ్ఞానం అమెరికాకు లేకపోవచ్చు, కానీ భారత్కు ఉంది. అందుకే ట్రంప్, అతడి అనుచరులు ఎలాంటి కారుకూతలు కోసినా మోడీ ప్రభుత్వం మౌనంగా భరించింది. కానీ ఎప్పుడైతే రష్యా చమురుపై 25% సెకండరీ సుంకాలను ట్రంప్ విధించాడో అప్పుడే భారత్ మౌనాన్ని వీడింది. తమ రైతుల వ్యవసాయం, పాడి, మత్స్యరంగాలను కాపాడుకునేందుకు ఎంతగానో తెగిస్తామని మోడీ తేల్చి చెప్పాడు. నిజానికి అప్పటికి భారత్ నేరుగా అటాక్ చేయలేదు. రష్యా పర్యటన సమయంలో కూడా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆచితూచి స్పందించారు. ట్రంప్పై విమర్శలు చేయకుండా ఆంక్షలపై మాత్రమే మాట్లాడారు. రష్యా నుంచి భారత్ అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ అండ్ కో ఆరోపిస్తోంది. నిజానికి ఈ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ విషయాన్ని జైశంకర్
జయశంకర్ ఎత్తి చూపారు. రష్యా నుంచి ఎక్కువగా చమురును కొనుగోలు చేస్తున్న దేశం చైనా అని తెలిపారు. రష్యా నుంచి ఎక్కువగా గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది యూరోపియన్ యూనియన్ దేశాలేనని జయశంకర్ బల్లగుద్ది మరీ చెప్పాడు. ప్రపంచ చమురు మార్కెట్ల స్థిరీకరణకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నట్టు జయశంకర్ తెలిపారు. వాస్తవానికి తాము అమెరికా నుంచి కూడా ఎక్కువ ఆయిల్ కొంటున్నట్టు జయశంకర్ క్లారిటీ ఇచ్చారు. నిజాయితీగా చెప్పాలంటే ట్రంప్ విధిస్తున్న సుంకాలు అర్థంపర్థం లేనివని జయశంకర్ తేల్చి చెప్పారు. అమెరికా నీచ రాజకీయాలను భారత విదేశాంగ మంత్రి రష్యా గడ్డపై ఎండగట్టారు. సో అమెరికా కపట నాటకాలను భారత్ బయటపెడుతోంది. అదే సమయంలో ట్రంప్ విధించిన సుంకాలకు ఏమాత్రం భారత్ లొంగిపోయేందుకు అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ యంత్రాంగం వాణిజ్య చర్చలను నిలిపేసింది. దీంతో ఇండియా రివర్స్ అటాక్ ను మొదలుపెట్టింది. నేరుగా కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా జయశంకర్ అమెరికాపై ఈసారి నేరుగా గూగ్లీలు విసిరారు. వ్యాపారానికే ప్రాధాన్యమిచ్చే అమెరికా ఇతరులు వ్యాపారం చేస్తే మాత్రం ఏడవడం హాస్యాస్పదంగా ఉందని జయశంకర్ అటాక్ చేశారు. భారతదేశం నుంచి ముడి చమురు గాని శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులతో సమస్య ఉంటే కొనొద్దని నేరుగా చురకలంటించారు. కొనమని మిమ్మల్ని ఎవరు బలవంతం చేయడం లేదు కదా అంటూ సెటర్ వేశారు. అంతేకాదు భారత్పై సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డం మొదలుపెట్టిన తర్వాత ఢిల్లీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఆ తర్వాత జయశంకర్ 2 రోజులు మాస్కోలోనే గడిపి వచ్చారు. ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా భారత్ ఆహ్వానించింది. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యా ఇప్పుడు భారత్కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. భారత ఎగుమతుల్ని అమెరికా కొనుగోలు చేయకపోతే మాస్కో కొంటుందని భారత్లోని రష్యా రాయబారి తేల్చి చెప్పారు. ఇరు దేశాల సంబంధాలు సహజమైనవని, ఇరు దేశాలుగా ఉమ్మడి శత్రువులు ఒక్కటేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు భారత్తో స్నేహానికి చైనా తహతహలాడుతోంది. అమెరికా సుంకాలపై కలిసి పోరాడదామని డ్రాగన్ పిలుపునిస్తోంది. భారత్పై ట్రంప్ విధించిన 50% సుంకాలను చైనా పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆ దేశ రాయబారి స్పష్టం చేశాడు. ట్రంప్ బెదిరింపులు సుంకాలపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారత్తో కలిసి పోరాడుతుందని అన్నాడు. భారత్ చేస్తున్న మొత్తం ఎగుమతుల్లో అమెరికాకు 20% వెళతాయి. అయితే భారత్పై విధించిన సుంకాల విషయంలో ట్రంప్ ఎప్పుడు ఇదే విధానంతో ఉంటారని కూడా చెప్పలేం. ఇప్పుడు 50% సుంకాలను ట్రంప్ విధించాడు. భవిష్యత్తులో ఈ సుంకాలను ట్రంప్ పూర్తిగా తొలగించొచ్చు, లేదంటే మరింతగా పెంచొచ్చు. అందుకు ఉదాహరణ చైనా. మొదట చైనాపై 10% సుంకాలను విధించాడు. కానీ ఏప్రిల్లోనే చైనా దిగుమతులపై సుంకాలను ఏకంగా 245% పెంచాడు. కానీ మేలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలతో కేవలం 25% సుంకాలకే పరిమితమయ్యాడు. నిజానికి భారతదేశ జీడీపీలో 22% మాత్రమే ఎగుమతులపై ఆధారపడి ఉంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య కూడా భారత వృద్ధి రేటు ఆశావహంగా ఉంటుందని S&P వంటి గ్లోబల్ రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ట్రంప్ సుంకాల యుద్ధంలో భారత్ సంకల్పాన్ని మరింత బలపరుస్తోంది. ట్రంప్ సుంకాలు భారత ఆర్థిక రంగంలో విజయానికి, కీర్తికి దోహదం చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.